రైతులు అనేవారు పాము కాటుకలోనే చనిపోతున్నారు. వాళ్ళని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో మేము దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. లైఫ్ సేవర్ సపోర్ట్ కోసం నువ్వు ఏ పరికరాలని యూజ్ చేస్తావు చెప్పు. ఎసెంటిక్ మోటార్, లిథియం అయాన్ బ్యాటరీ, స్విచెస్, ఇటువంటి కనెక్టర్ ఇటువంటివి యూజ్ చేసి మేము ఈ ప్రాజెక్ట్ని అనేది తయారు చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రాజెక్ట్ అంటే ఈ లైఫ్ సేవర్ దానికోసం ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తావు? టోటల్ 150 రూపీస్కే ఇది దొరుకుతుంది, ఈ మెటీరియల్స్ అన్ని. దీనికి ఇది ఎలా తయారు చేసావు? దీనికి ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసావు చెప్పమ్మా. దీన్ని మేము పీవీసీ పైప్, లిథియం అయాన్ బ్యాటరీ, ఎసెంటిక్ మోటార్, స్విచెస్, అలాగే లైట్, టేప్, వైర్స్ ఇటువంటివి పరికరాలు యూజ్ చేసి మేము దీన్ని తయారు చేసాము. ఇందులో ఉండే ఎసెంటిక్ మోటార్ అనేది వైబ్రేషన్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగైతే పాములు అనేవి రైతు నడిచే దారి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఈ వైబ్రేషన్ అనేది 5 to 6 feet వరకు వస్తుంది. దీన్ని మనం ఎలాగని తెలుసుకోవచ్చు. అలాగే రైతులు అనేవారు రాత్రిపూట వెళ్ళినట్టు వాళ్ళకి ఇంకా యూస్గా ఉండాలని ఈ లైట్ని కూడా మేము దీనికి అటాచ్ చేసాము. ఓకే, ఈ లైఫ్ సేవర్ స్టిక్ ఈవెన్ వర్షాకాలంలో ఎక్కువగా రైతులు పాముల నుండి రక్షించుకోవాలని చూస్తారు. వర్షాకాలం అంటే వాటర్లో ఇది పనిచేస్తుందా? వాటర్లో కూడా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్ని లోపల ఉండడం వల్ల ఈ వర్కింగ్ అనేది ఆ వర్షాకాలంలో కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఇది ఒకసారి చార్జ్ చేసిన తర్వాత బ్యాటరీస్ ఎంత టైం దీన్ని యూజ్ చేసుకోవచ్చు? ఇప్పుడు రైతు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఈవెన్ 6కి వెళ్ళారనుకో, అంటే ఎంతసేపటి వరకు దీన్ని యూజ్ చేయొచ్చు? 14 to 16 hours అనేది ఈ బ్యాటరీ అనేది వర్క్ అవుతుంది. దాని తర్వాత ఆ బ్యాటరీని మళ్ళీ రీఛార్జబుల్, మళ్ళీ బ్యాటరీని బయటికి తీసి ఛార్జ్ చేసుకుని మళ్ళీ యూస్ కూడా చేసుకోవడానికి అవుతుంది. దీనికి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అమర్చామమ్మా. ఇది దేనికోసం? ఇది ఒకవేళ అత్యవసరంలో ఏదైనా జరిగి పాము కాటుకు రైతు అనేవారు లోన్ అయితే, అందుకని మేము ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ పెట్టాం. డాక్టర్ డిఎల్ఎల్ స్వామి గారిని కలిసాం. ఆయుర్వేదికంలో ఈ మెడిసిన్ అనేది సార్ మాకు ఇచ్చారు. ఇది పాము కరిచిన వారు వెంటనే వేసుకుంటే చాలు, నీటిలో కలిపి తాగితే చాలు. తర్వాత వాళ్ళు మామూలు హాస్పిటల్కి ఈలోపు వాళ్ళకి నయం అవుతుంది. ఓకే, దీన్ని తయారు చేయడం కోసం నువ్వు ఎవరెవరి హెల్ప్ తీసుకున్నావు? మా గైడ్ టీచర్ సహాయం తీసుకున్నా, మా సీనియర్ అన్ని సహాయం తీసుకున్నా, మా క్లాస్మేట్ సహాయం తీసుకున్నా. ఓకే, అంటే దీన్ని మొత్తం ఇలా తయారు చేయడానికి అంటే త్రూ వైబ్రేషన్, రైతులు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ వచ్చే వైబ్రేషన్ కారణంగా పాములు దూరంగా జరిగి పాము కాటుకి లోన్ అవ్వకుండా ఉంటారనమాట. అండ్ ఎర్లీ అవర్స్లో వెళ్ళేటప్పుడు రైతులు కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్తుంటారు, ఈవెన్ నైట్ టైంలో కూడా పొలాల్లోకి వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళకి టార్చ్లో కూడా యూస్ చేయడానికి ఇక్కడ లైట్ని కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం, విష సర్పాలు అయితే కావచ్చు, కీటకాలైనా సరే రైతుకి కరిస్తే దానికోసం ఒక ట్యాబ్లెట్స్ని అంటే ఆయుర్వేదం ట్యాబ్లెట్స్ని కూడా ఈ ట్యాబ్లెట్స్ ద్వారా ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేంత వరకు రైతు తాను రక్షించుకోవడానికి ఈ ట్యాబ్లెట్స్ యూజ్ అవుతాయని విద్యార్థులు అయితే చెప్తున్నారు. పిల్లలు తయారు చేసిన లైఫ్ సేవర్ స్టిక్ని ఎలా తయారు చేయాలో, దాన్ని ఎలా వినియోగించాలో, వాటికి ఏ పరికరాలు అవసరం ఉంటాయో టీచర్స్ కూడా చాలా సహకారం అందించారని పిల్లలు కూడా చెప్తున్నారు. అసలు అంటే టీచర్స్ని వాళ్ళు ఏ విధంగా కన్సల్ట్ చేశారో, టీచర్స్ సహాయాన్ని ఎలా పొందారో మరిన్ని వివరాలు తెలిపేందుకు టీచర్స్ కూడా మన ముందు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. నేను కస్బా హై స్కూల్లో బయాలజీ టీచ్ చేస్తాను అనమాట. మేడం, అంటే పిల్లలకి ఒక మంచి ఆలోచన వచ్చింది. రైతులు పడే కష్టాలని వాళ్ళు స్టడీ చేయబట్టి రైతులకి ఏ విధంగా సహాయం అందించగలమనే ఆలోచనలతో వాళ్ళు మీ దగ్గరికి క్వశ్చన్ మీద వచ్చారు. అసలు అంటే ఇది ఈ విధంగా చేయాలని మీరు ఏ విధంగా చెప్పారు పిల్లలకి? యాక్చువల్గా పేపర్లోని పాము కాటు వలన చనిపోయిన రైతుల కోసం పిల్లలు కొన్ని న్యూస్లు చూసి దీని మీద ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే బాగుంటుంది మేడం, ఇలా చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు, మనం చాలా సింపుల్గా దీనికి చేయగలిగేది ఏమైనా ఉందా అని చెప్పి వచ్చారు. యాక్చువల్గా రైతులు అంటే మన దేశానికి అన్నదాతలు. అటువంటి రైతులు, వెన్నెముక లాంటి రైతులు ఇలాంటి పాము కాటు వలన తమ ప్రాణాలను కోల్పోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఈ రైతుల్ని సపోర్ట్ చేయడానికి చాలా తక్కువ కాస్ట్లో సింపుల్గా ప్రతి ఒక్కరూ వాడుకునేలాగా ఉండే ఏదైనా ఒక ఎక్విప్మెంట్
మన పరిధిలో ఉన్నది చేయగలగడం అన్నది ఆలోచించాల్సిన విషయం అని అనిపించింది. జనరల్గా యానిమల్ బిహేవియర్ ఏంటి అంటే వైబ్రేషన్స్కి అవి దూరంగా వెళ్ళిపోతాయి. ఇది ఏ యానిమల్ అయినా జనరల్గా మనం అదిలించడానికి బెదిరించడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద టెక్నిక్. రైతులు కూడా ఈ స్టిక్స్కి వాళ్ళు ఏం చేస్తారు అంటే కొందరు మువ్వలు కడతారండి. లేదు అంటే పశువులు రాత్రిపూట వాటి కాళ్ళకి గజ్జలు కట్టి, ఎందుకు పశువులకి గజ్జలు కట్టారు అంటే నైట్ టైం అవి కదులుతూ ఉంటాయి, ఆ శబ్దానికి వైబ్రేషన్కి పాములు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయని మనకి చెప్తూ ఉంటారు.